నమస్కారం. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్ రామకృష్ణ నిహాన్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్కి కాల్ చేయండి. నేరుగా కలవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళకి పోస్టల్ సదుపాయం, మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ సెర్చ్లో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. నమస్కారం అండి. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. రామకృష్ణ నిహాన్ గారు, మరి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఏదో సాధించాలని, లేదంటే చక్కటి ఉద్యోగం సంపాదించాలి, లేదంటే మంచి పొజిషన్లో సొసైటీలో ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా జీవించాలని భావిస్తూ ఉంటారు కదా. మరి ఈ న్యూమరాలజీ ద్వారా వారి ఆశయాలకు అనుగుణంగా జీవితం లభిస్తుందంటారా? మరి ఈ న్యూమరాలజీ మంచి జరగాలి, మంచిగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరంగా చెప్పండి. ఓకేనమ్మా, తప్పకుండా. న్యూమరాలజీ అనేది 100% ప్రజల జీవితాలలో కంపల్సరీ ఉండాలమ్మా. నేను పదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. నేను ఒక చిన్న ఇన్సిడెంట్స్ మా పక్కన ఇంటి వాళ్ళకే జరిగింది. మా రిలేషన్స్ నేను ఒక 15 years నుండి కూడా న్యూమరాలజీని రీసెర్చ్ చేస్తున్నాను. అన్నయ్య ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అతను అసలు ఒక స్టేజ్లో ఉన్నాడు, ఒక మంచి స్థాయిలో ఉన్నాడు సార్ అని చెప్పేసి నేను ఈ విధంగా చెప్పినా కూడా పట్టించుకోలేదమ్మా. పట్టించుకోకుండా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అతని పేరు మా అన్నయ్య అమ్మ స్వామి. అది ఈ విధంగా ఉంటుందని చెప్పేసి నేను నన్ను ప్రోగ్రాంలో చూసినప్పుడు కూడా నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, అది అని మాట్లాడేవాడు. అయితే చనిపోయాడు అతను, బ్రెయిన్లో గడ్డ కట్టుకొని పోయి. అంటే సమస్యలమ్మ. స్వామి అనే పేరులో నేను చాలా చూశాను. చాలా స్వామిలు ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్న పేరు మార్చుకోండి, కొంచెం నేను చెప్పినట్టన్నా రాసుకోండి అని నాకు 2-3 సార్లు కాల్స్ కూడా చేశాడు మా దగ్గరి బంధువు. అతను నేను ఇంత చెప్పినా అసలు ఇప్పుడు ఉదాహరణకి నేను ఎంత దగ్గర వాళ్ళకు తను చెప్పేది రాంగ్ అనుకుంటారు, కానీ అదే ఒరిజినల్ అమ్మ. 100% అది జరిగి తీరుతుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి. మన పేరులో సంఖ్యాబలం అనేది 100% బాగుండాలి. మనకు చుట్టూ దగ్గర వనరులను పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. ఉదాహరణకి మన టాలెంట్ అనేది మనకు ఎప్పుడు మనతోనే ఉంటుందమ్మా. దీపం ఎప్పుడైనా ఒక కాడనే వెలుగుతుందిగా, అంతటే ఎప్పుడు ఎక్కడ వెలిగించినా దాని పవర్ అంతే ఉంటుంది. ఈరోజు అమెరికాలో మనం వెళ్ళి ఉద్యోగం చేసినా మన పవర్ అట్నే ఉంటుంది. హైదరాబాద్లోకి వచ్చేసి ఉద్యోగం చేసినా మన పవర్. అంటే వెలుగు అనేది ఎంత చీకట్లో ఉన్నా మన వెలుగు అనేది ఎక్కువ ఉండదు, తక్కువ ఉన్నా మనకు వెలిగేంతనే వెలుగుతుంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. దాదాపుగా చెప్పిన వాళ్ళు చాలామంది నా మాటలు తీసుకొని కరెక్షన్ చేసుకున్న వాళ్ళు చాలామంది బాగుపడ్డారమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నా బంధువులు నా పక్కన ఉన్న వాళ్ళే మాత్రం నమ్మడం లేదు. ఒకవేళ అంటే ఈ అబ్బాయి చిన్నప్పటి నుండి చూశాను, ఎప్పటికీ ఏదో ఒకటి రాస్తూనే ఉండేవాడు, ఏదో ఒకటి రీసెర్చ్ అని తిరిగేవాడు, ఇలా అలా చెప్పేసి నన్ను కొందరు అవమానించినా కూడా నేను ఎప్పుడు కూడా చలించలేదమ్మా. నా లక్ష్యం నేను సాధించాలి. ప్రజల జీవితాలతో మామూలుగా ఏ విధంగా ఏ నెంబర్ ఇస్తే వాళ్ళకు మంచి ఉపయోగం ఉంటుంది, వాళ్ళకు గ్రహాల పరిస్థితి ఏంటి, నా లైఫ్ మొత్తం దీనికే దారాపోసానమ్మా దాదాపుగా. అయితే పక్కన ఉన్న వారికి మన విలువ తెలియదమ్మా. పక్కన బయటి వాళ్ళకు మన విలువ అనేది తెలుస్తుంది. అంటే ఈ అబ్బాయి ఇంత కష్టపడి పైకి వచ్చినాడని ఇప్పుడు చాలామంది రియలైజ్ ఉన్నారు. నా ఫోన్ నెంబర్కు కావాలని చెప్పేసి చాలామందికి ఫోన్ చేసి తెలుసుకుంటున్నాను. కాకపోతే నా నెంబర్ వచ్చేసి నేను ఎవరికి మామూలుగా ఇవ్వట్లేదమ్మా. మా ఇంట్లో మా మిస్సెస్కు తప్ప ఇంకెవరికి తెలియదమ్మా నెంబర్. అంటే స్ప్రెడ్ అవుతుంది. చాలా వాళ్ళు నాకు క్లయింట్స్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నారు. ఇట్లా రకరకాల ఫోన్ చేయడం వల్ల కూడా నేను డిస్టర్బ్గా అవుతున్నా. అంటే నా యొక్క ఇప్పుడు ఏదైనా కూడా మనం మంచి చేయాలని కోరుకున్నప్పుడు మనం ఏదైనా చెప్తే, ఇప్పుడు ఉదాహరణకి రైట్ సోదరులు నేను ఒక విమానాన్ని కనిపెడుతున్నాను అని చెప్పేసి అంటే విమానమా, ఆ గాల్లో అంత బరువు ఒక చిన్న రేణు వేస్తేనే కింద పడిపోతుంది. నువ్వు విమానాన్ని పైన ఎలా నడిపిస్తావు, దానిలో ఎలా కూర్చోబెడతావు అని చెప్పేసి అతను పిచ్చివాన్లాగా చూశారు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని అతని వ్యవస్థ అంటే మామూలుగా అతను చేసే పనులు మాత్రం మానుకోలేదమ్మా. ఆయన సంకల్ప బలంతో, రైట్ సోదరులు సంకల్ప బలంతో ఒక సైకిల్ షాప్లో పనిచేసుకుంటూ ఆ వచ్చిన అమౌంట్ను దీంట్లో ప్రయోగానికి చేసి వాళ్ళకు సక్సెస్, ఆ తర్వాత వాళ్ళని కీర్తించారు. అసలు రైట్ సోదరులు తెలియని భూప్రపంచం ఉందా ఈరోజు నాకు తెలిసి. అదేవిధంగా నన్ను కూడా చాలామంది చాలా రకాలుగా ఇతనికి ఏదో పని లేదు, ఇతనికి ఏదో న్యూమరాలజీ అని ఏదో సంఖ్యాశాస్త్రంతో గ్యారెంటీ అని ఈ విధంగా చేశారు. కానీ ఈరోజు సక్సెస్ఫుల్ రేట్ వస్తుంటే ఆ గురించి నన్ను కలవాలని చెప్పి అపాయింట్మెంట్ తీసుకోవాలి, నా దగ్గర రావాలి, మావోడే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నన్ను కించపరిచిన వ్యక్తులే ఈరోజు గర్వంగా మా అబ్బాయి నేను అతనితో తిరిగాను, నేను చేశాను అని గర్వంగా చెప్పుకోవడం నేను చాలా చూస్తున్నానమ్మా. నా క్లయింట్స్ కూడా నాకు కొంతమంది వచ్చి చెప్తున్నారు. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. మానవ జీవితంలో న్యూమరాలజీ పాత్ర కీలకమమ్మా. 100% చెప్తున్నాను. మీ లైఫ్ బాగుపడాలంటే న్యూమరాలజీని సంప్రదించాలి. మన జీవితానికి సెక్యూరిటీ.
మనకు తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తే మామూలుగా పిల్లలు మన ఆధారపడిన పిల్లలు మనకు వస్తారు. వాళ్ళను మనం జీవితకాలం వాళ్ళను పోషించాలి. మన మధ్యలో పక్కన మనం చనిపోయే ఉంటే ప్రాబ్లమ్స్ అంటే నేను ఈ మధ్య ఇష్యూ చూసేవరకు నాకు చాలా బాధేసింది. ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని నాకు చాలా బాధేసిందమ్మా. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా మన మీద నమ్ముకున్న ఆధారపడ్డ వాళ్ళకు మనం సహాయం చేయాలి. మన తల్లిదండ్రులకి, మన పిల్లలకి, మనం ఉన్నత స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళాలి. మంచి వాళ్ళకు తల్లిదండ్రులకు మనం ఎప్పుడు కూడా ఒక 4 మెతుకుల అన్నం వేస్తే సరిపోతుంది. వాళ్ళు మనకు నుంచి ఆశించేది ఏం లేదు. బంగారం అడగరు, వాళ్ళు ఏం అడగరు, నగలు నట్రా ఏం అడగరు. వాళ్ళకు పెద్దవాళ్ళు అయ్యాక చేతగంతనంలో 4 ముద్దలు ఆశిస్తారు. అది మనం కనీసం వాళ్ళకు పెట్టే స్థితిలోనన్నా ఉండాలి అని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటున్నాను. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ సంఖ్యాశాస్త్రంలో నెంబరు ఇవ్వాలి. నెంబరింగ్ అనేది మంచిగా ఇవ్వాలి. నెంబర్స్లో మిరాకిల్స్ సృష్టించవచ్చు. నెంబర్సే జీవనాధారం. మనిషి జీవితంలో నెంబర్ ప్రాముఖ్యత చాలా ఉంటుందని కూడా నేను పదే చెప్పడం జరుగుతుందమ్మా. ఇది విన్న ప్రేక్షకులందరూ కూడా కంపల్సరీ కరెక్షన్ నా దగ్గరే కాదమ్మా, నా దగ్గరికి రానవసరం లేదు. మంచి న్యూమరాలజిస్ట్ ఎవరైనా కూడా మీరు నేర్చుకొని కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మీరు మంచి న్యూమరాలజిస్ట్ని ఆశ్రయిస్తే మీకు మంచి చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు నా దగ్గరికే రావాలి, ఇంత చెప్పడం నా దగ్గరికే రావాలని కాదు. న్యూమరాలజీ అనేది కంపల్సరీ మానవ జీవితంలో మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి న్యూమరాలజిస్ట్ను సంప్రదించి మీ యొక్క భవిష్యత్తును మంచి లక్కీ టైం చూసే విధంగా ఉండాలని కూడా నేను చెప్తున్నాను. మరి అలాగే పర్యటన చేస్తున్నారా? పర్యటన వివరాలు చెప్పండి. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునే వారు ఏ నెంబర్స్కి సంప్రదించాలి? సర్వీసెస్ ఏంటో చెప్పండి. తప్పకుండా అమ్మా. అపాయింట్మెంట్ తీసుకునే ముందు నేను కొన్ని నెంబర్స్ రిపీట్ చేస్తున్నానమ్మా. ఆ నెంబర్స్లో మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు చాలామంది మాకు ఎంగేజ్ వస్తుంది సార్, అసలు ఫోన్ కలవట్లేదు సార్, ఏదో రకరకాలుగా చెప్తూ వస్తున్నారు. కాబట్టి కొన్ని నెంబర్స్ మేము అడిషనల్గా తీసుకోవడం జరిగింది. 8852 00010, 8852 0034, 8852 0036, 8852 0037, 8852 0040, 8008032023. మరి ఒకటి ల్యాండ్ నెంబర్ అమ్మా 04060508833, 8008023858. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొచ్చమ్మా. ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ మధ్య చాలామంది అమ్మ నాకు దగ్గరకు వచ్చిన వాళ్ళు గంటలు వెయిట్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితి రాకుండా మీరు టైం అనేది అపాయింట్మెంట్ మంచి జరిగినప్పుడు మీరు కంపల్సరీ వెయిట్ చేయాలమ్మా. మీ గురించి నేను చెప్పేది, ప్రతి ఒక్క క్లయింట్ నా దగ్గరకు వస్తే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆనందం చూడాలి. యాక్చువల్గా ఎంత బాగుంటుందంటే వాళ్ళు ఉన్న విషయంలో ఎన్నో బాధలతో వస్తున్నారు. నేను ఇప్పుడు ఇన్ని అప్పులు ఉన్నాను, ఇన్ని లక్షల లాస్లో ఉన్నాను, ఇన్ని కోట్ల లాస్లో ఉన్నారు, ఈ విధంగా ఉన్నాయి, నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఇట్లా రకరకాల సమస్యల నుండి జస్ట్ నా దగ్గర కూర్చున్న ఒక 20 మినిట్స్లో వాళ్ళు లైఫ్లో దేన్నైనా సాధిస్తాను, నా జీవితం చాలా చక్కగా ఉంటుందని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పవర్తో బయటికి వెళ్తున్నారు. అది చాలమ్మా. మానవుడు ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా ఒక పాము కానీ మనల్ని కరిస్తే మనం ఏం చేస్తామంటే పక్కన ఉన్నవాడు ఏం చెప్తాడు, అయ్యో అది పెద్ద పాము కరిచిన 10 నిమిషాలకు చనిపోతావు అని చెప్పేస్తే అతను నిజంగానే 10 నిమిషాలు కాదు 5 నిమిషాలకు చనిపోతారు. అదేవిధంగా ఆ పాము మంచిదే, మామూలుగా దానికి విషయం అనేది ఉండదు, నువ్వు హాస్పిటల్ పోకున్నా పర్వాలేదు, ఇంటికి తీసుకెళ్ళి ఏదో ఒక కట్టు కట్టేస్తే తగ్గిపోతుంది అమ్మా అని చెప్తే అతనికి ఒక గంట ఎక్కువ పోతుంది. అంటే మనోధైర్యం అనేది గొప్పది. మీరు ఏ చెట్టు పెడితే ఆ కాయలే వస్తాయి, మామిడి చెట్టు పెడితే మామిడికాయ వస్తుంది, నిమ్మ చెట్టు పెడితే నిమ్మకాయలే కాస్తాయి. ఈ విధంగా మనం మనసులో ఏది అనుకుంటే, మనం ఏ విధంగా నెగటివ్ ఫీలింగ్స్తో ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా మేము పోస్టల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. ప్రతి ఒక్కరు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా పోస్టల్ సదుపాయాన్ని కూడా తీసుకోవచ్చు. నేను వీక్లో ఒక రోజు మాత్రం పోస్టల్ గురించి కేటాయించడం జరుగుతుంది. మీరు ఒకటే రోజు నేను మీ సమస్యను క్లియర్గా విని దాని యొక్క సమస్యకు పరిష్కారాన్ని ఆలోచిస్తానని కూడా నేను చెప్తున్నానమ్మా. అదేవిధంగా మీరు ఎక్కడున్నా కూడా నేనున్నానని మర్చిపోకండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రామకృష్ణ నిహాన్ గారు ఉన్నారు, మాకు ధైర్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు చిట్ట చివరి స్టేజ్ వరకు కిందికి వచ్చినా కూడా ఒక్క క్షణం ఫోన్ కొట్టండి. ప్రతి ఒక్కరికి నేనున్నానని మాత్రం మర్చిపోకండి. మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేనున్నా, తప్పకుండా మీ లైఫ్ని ఒక మంచి ఉన్నత స్థాయికి, మంచి పూల బాటలోకి అడుగు వెళ్తూ మునుముందుకు నడుస్తూ ఉండాలని కూడా నేను అందరికీ చెప్తున్నానమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. తప్పకుండానండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, నమస్తే అండి. నా పేరు శోభ అండి. మా పాపకి అడుగుదామని చేశానండి. మీ పాప పేరు? మధునిత అండి. ఇనిషియల్ అండి. మరొకసారి చెప్పండి. మధునిత, MADHU. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అర్థమైందండి.
డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 28వ తారీఖు అండి, ఓకే. 6వ నెల 99. 28/6/1999. ఏమని పిలుస్తుంటారు? ఏమండి పాప ఏమని ఎడ్యుకేషన్ అది ఎలా ఉంటుంది, తన లైఫ్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ గురించి, లైఫ్ గురించి తప్పకుండా తెలుసుకోవచ్చమ్మా. పిలిచే పేరు కూడా చెప్పండి ఒకసారి. పిలిచే పేరు మధు అని పిలుస్తామండి. మధు అని పిలుస్తుంటారు. మాట్లాడండి రామకృష్ణ హాన్ గారితో, వివరాలన్నీ చెప్పండి. ఓకేనమ్మా. మధు అని పిలుస్తారా, మధుమిత అని ఫుల్గా పిలుస్తారా? లేదు సార్, మధు అని పిలుస్తాం సార్ అందరం. ఓకేనమ్మా. అమ్మాయికి మంచి జాతకం ఉందమ్మా. మీరు అనుకున్నట్టుగా ఏమంత పెద్ద ప్రాబ్లం ఇక్కడ ఏం లేదు. ఒకటేంటంటే అమ్మాయి కూల్ మెంటాలిటీ, చాలా కూల్గా ఉంటుంది. కోపం వస్తే ఒకటేసారి ఆలోచనట్టు వచ్చి కింద పడిపోతుంది. కోపం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూల్గా నిదానంగా ఉంటుంది. అమ్మాయికి కోపం వచ్చేటట్టు చేస్తే ఒకసారి బాగా అరుస్తూ నిదానంగా కూల్గా అయిపోతుంది. అటువంటి వ్యక్తిత్వం దాదాపుగా ఈ అమ్మాయికి వచ్చేసి అమ్మ ఇక్కడ చంద్రుడు అధిపతి గ్రహంగా ఉన్నాడు, గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, కేతు ఉచ్చస్థితిలో ఉంది, తర్వాత ఇక్కడ కుజుడు మాత్రం నీచంలో ఉన్నాడు. అదేవిధంగా అమ్మాయి పేరు మీద ఎటువంటి వ్యాపారాలు పెట్టుకోకూడదమ్మా. ఎందుకంటే ఉద్యోగం అనేది అమ్మాయికి చాలా చక్కగా రాసిపెట్టింది. ఈ అమ్మాయిని ఏం చేయమంటే ప్రతి శుక్రవారము రావి చెట్టుకి మొదట్లో నువ్వుల నూనెతోని దీపపు వత్తు, అంటే ప్రమిద, నల్ల నువ్వుల నూనెతోని ప్రమిదలు, మట్టి ప్రమిదలు, జస్ట్ దాంట్లో తామరవత్తులని మనకు చౌదాపూడి దుకాణాలలో దొరుకుతుందమ్మా. తామరవత్తులను వెలిగించాలి, 9 ప్రదక్షిణలు చేయాలి. ఒక అరటి పండును ఒక పైపు తోడుక తీసేసి అక్కడ మామూలుగా చెట్టు కాడ పెట్టాలమ్మా. రావి చెట్టు దగ్గర ఒక 9 ప్రదక్షిణలు చేసి ఇట్లా ఒక 5 శుక్రవారాలు చేస్తే అమ్మాయికి మంచి జాబ్ వస్తుంది, మంచి వివాహం జరుగుతుంది, మంచి చక్కగా ఉంటుంది. నేను చెప్పింది కరెక్ట్గా 100% చేయాలమ్మా. నేను చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మంచి కరెక్షన్ అనేది కూడా ఇస్తున్నాను. మధుమిత అనే పేరులో యాక్చువల్గా 35వ నంబర్ ఉంది. ఇది 8వ నంబరు, శనికి సంబంధించిన నంబరు కాబట్టి కొన్ని సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. MADHU మధు, MIITHAA మధుమిత, MADHU, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, MADHU మధు, MIITHA మిత, మధుమిత అని చెప్పేసి 37 టైమ్స్ రాసుకోండి, 37 డేస్ రాసుకోండి. మధ్యలో 1 డే ఒక రోజు బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ రిపీట్ చేసుకోండి. అదృష్ట నెంబర్ వచ్చేసి 1, 1, 19, 28, 10వ తారీఖులు ఈ అమ్మాయికి మంచి డేట్స్. ఈ రోజుల్లో ఏదైనా పని చేసినా కూడా సక్సెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా డేట్, మంత్, ఇయర్ కూడినా కూడా 1 వచ్చేటట్టు చూసుకోండి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా లక్కీ కలర్ వచ్చేసి వైట్ కలర్, తర్వాత బ్లూ కలర్, తర్వాత ఆరెంజ్, తర్వాత పర్పుల్ కలర్. ఇవి చాలా అదృష్టమైన కలర్స్గా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా డైరెక్షన్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ముఖ ద్వారం, చాలా చక్కటి ఫలితాలను కూడా ఇస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మ. ఓకే అండి. ప్రేక్షకులు ఎవరైనా సరే రామకృష్ణ హాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకొని ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి. వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి. ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ లక్కీ నెంబర్స్గా సెట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పోస్టల్ సదుపాయం, మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు సంతోష్ కుమార్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. పేరు గట్టిగా స్పష్టంగా చెప్పండి. సంతోష్ కుమార్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24th April 93 అండి. 24th April 93. అందరూ ఏమని పిలుస్తుంటారు? సంతు అని పిలుస్తారండి. సంతు అని పిలుస్తుంటారు. సమస్య ఏంటండి? అది జాబ్ రావట్లేదండి, అందుకని. ఏం చదువుకున్నారు? బీటెక్ అండి. ఎన్నాళ్ళైందండి చదువు పూర్తయి? ఈ ఇయర్ అండి, 6 months అవుతుందండి. ఓకే, 6 months అయింది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు, ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. రామకృష్ణ హాన్ గారు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు చెప్తారు, మాట్లాడండి. ఓకేనండి. సంతోష్ కుమార్ గారు, మీరు 10th ఒకసారి 10th మార్క్స్ వివరాలు చెప్పండి ఒకసారి. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 10th 90% సార్. 90%. ఆ తర్వాత ఇంటర్ ఎంత వచ్చింది? ఇంటర్ 88 సార్. 88. తర్వాత డిగ్రీలో 70 సార్. 70. అంటే ఇక్కడ చూడండి, మీకు ఈ పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది, ఇంక్రీజ్ కావట్లేదు. అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంక్రీజ్ కావాలి మీకు సబ్జెక్ట్ అనేది. ఇక్కడ ఎందుకు ఇంక్రీజ్ కావట్లేదంటే ఇక్కడ మీకు శని అధిపతిగా ఉన్నాడు, శని నీచంలో ఉన్నాడు. తర్వాత ఉద్యోగం అయితే 100% వస్తుంది. ఎందుకంటే రవి మంచి స్థితికారకుడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మీకు దాదాపుగా ఉద్యోగం వచ్చడానికి 100% ఛాన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనమ్మా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నేను సెట్ చేసి చెప్తున్నాను. ఓకేనండి. అయితే మీకు ఇక్కడ కలిసిందండి, మామూలుగా అన్ని సిరీస్లలో కూడా చక్కగా కలిసింది. తర్వాత ఇక్కడ సంతోష్ కుమార్ అనే పేరులో
48 నెంబర్ వస్తుంది. దీంట్లో 6-3 కాంబినేషన్ ఉంది. 6 రాక్షసుల గురువు అవుతున్నాడు, 3 దేవతల గురువు. అంటే లైఫ్లో ఎప్పటికీ ఏదో ఒక టెన్షన్ మొదలవుతుంది. మనం ఆ భోజనం చేసి కొద్దిసేపు ఇట్లా విశ్రాంతిగా ఉంటే మన గుండె చప్పుడు వినబడుతుంది. అంటే అది ఏ విధంగా కొడుతుంది అంటే అంత క్షుణ్ణంగా ఆలోచిస్తారు అన్నట్టు ఈ డేట్ ఆఫ్ బర్త్లో. ఎంత పక్కాగా అంటే వీళ్ళు ఏదైనా పని చేస్తే సక్సెస్ఫుల్ 100% ఇక్కడ మనకు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా సంతోష్ కుమార్ అనే పేరును కరెక్షన్ చేసుకుంటున్నాను, ఒకసారి చూసుకోండి. SANTHOSS సంతోష్, తర్వాత KUMAR కుమార్, సంతోష్ కుమార్ అని చెప్పేసి 46 టైమ్స్ రాసుకోండి, 46 డేస్ రాసుకోండి. మధ్యలో 1 డేస్ బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఈ 46 డేస్ రాస్తూ జస్ట్ ఒక 3 మంత్స్లో మీకు ఏమన్నా మామూలుగా రిజల్ట్స్ కనుక తెలియకపోతే 55 టైమ్స్ రాసుకోండి. మళ్ళీ జస్ట్ ఈ కోర్సును అట్నే ఆపేసి, ఎందుకంటే ఇక్కడ రాహు, ఇక్కడ శుక్రుడు, ఇక్కడ రెండింటి కలయికతోనే వచ్చింది 1 నెంబర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా 2 బుధులను కలిపితే కూడా 1 సిరీసే వస్తుంది. ఇట్లా 55 టైమ్స్ కూడా మీరు రాసుకోవచ్చు, మీకేం ప్రాబ్లం లేదు. అదేవిధంగా లక్కీ నెంబర్ వచ్చేసి 1గా చెప్పుకోవచ్చు, 1, 10, 19, 28 లక్కీ డేట్స్గా చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి యాష్ గ్రే కలరు, ఆరెంజ్ కలరు, తర్వాత పర్పుల్ కలర్గా మీకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్కీ డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కు, ఉత్తరం ఫేసింగ్ అనేది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. ఉత్తరం ఎప్పుడైనా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఉత్తరం దిక్కుగా మీరు సింహదారం ఉత్తర దిక్కుగా పెట్టుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్ అండి. రామకృష్ణహాన్ గారు, మరి ఎంతో మంది పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి ఇలా సమస్యలు పరిష్కార మార్గాలు చెప్తూ వస్తున్నారు కదా, ఇది ఒక సక్సెస్ స్టోరీ ఏంటో చెప్పండి. తప్పకుండానమ్మా. ఒక క్లయింట్ 4 మంత్స్ క్రితం వచ్చాడమ్మా. అతని పేరు రమాకాంత్ రెడ్డి. రమాకాంత్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చాడు. వచ్చేసి వాళ్ళు సంతానం వచ్చేసి వాళ్ళు 3 అన్నదమ్ములమ్మా. 3 అన్నదమ్ముల్లో కూడా వాళ్ళ తండ్రి గారు ఏం చేశారంటే 2 పిల్లలకి సమానంగా ఆస్తి పంచిచ్చారు. ఇతను తన మాట వినలేదని చెప్పేసి తనకి ఇంట్లో నుంచి బయటికి పంపేయడం కాక అతనికి వచ్చే ఆస్తి ఒక 15 ఎకరాల భూమి తనకు కాకుండా చేశాడని చెప్పేసి వాళ్ళు, నేను ఏ పని చేసినా కూడా నాకు మా తండ్రి గారు సపోర్ట్ లేదండి, నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి కూడా నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం, అయినప్పటికీ తను దగ్గరికి వెళ్తే నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పేస్తే తన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అతను 3వ తారీఖులో పుట్టాడమ్మా. ఇక్కడ కలిసి వచ్చేసి అతను వాళ్ళ నాన్నగారు 6వ తారీఖులో ఉన్నాడు. 6-3 కాంబినేషన్ అని చెప్తున్నా, చట్ట విరుద్ధం అమ్మా. ఎంత మంచి వాళ్ళైనా కూడా మాత్రం ఏదో ఒక విభేదాలు వచ్చేసి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అతను ఇప్పటికీ చెప్తున్నాడు, నేను మంచిగా చూసుకుంటాను మా తండ్రి గారిని, నాకు అతను ఇవ్వకపోనండి, ఆస్తి సంపాదించని నాకు ఇవ్వకుండా పోయారులే, కానీ తర్వాత నా విలువ ఎప్పుడైతే తెలిసి వస్తాడో నా దగ్గరకు వస్తే నాకు ఆస్తి పంచివ్వలేనది కూడా నేను అతనితో చెప్పను, నేను అతన్ని మంచిగా చూసుకుంటానని చెప్పేసి అతను చాలా నిజాయితీపరుడమ్మా. 8+ ఉంది అతను. డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే అక్కడ శని ఉచ్చ స్థితిలో ఉంది. శని ఉచ్చ స్థితిలో ఎవరున్నా కూడా నిజాయితీగా ఉంటారో వాళ్ళ రెక్కల కష్టం మీదనే నమ్ముకుంటారు. అయినప్పటికీ తను చాలా బాధపడ్డారు. వాళ్ళ మిస్సెస్ ఎప్పటికీ మనకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఒకసారి మీ నాన్నగారిని అడగండి, మళ్ళీ ఒకసారి అడగండి అని చెప్పేసి అనడం జరిగింది. అంతకు ముందు నా దగ్గరికి కరెక్షన్కి వచ్చాడమ్మా. ఆ కరెక్షన్ అనేది చేసి అతనికి ఇవ్వడంతోనే అతను వాళ్ళ నాన్నగారిని ఒక డేట్లో నేను కలవమని చెప్పాను. నేను అంతకుముందు కూడా ఒక అతనికి యూఎస్ఏలో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒక డేట్లో స్లాట్ బుక్ చేసుకోమని చెప్పాను. ఆ డేట్లో బుక్ చేసుకుంటే కంపల్సరీ వస్తుందని చెప్పాను. అదే డేట్లో మీరు స్లాట్ బుక్ చేశారు, వీసా చాలా రోజుల నుండి వెయిట్ చేసి నేను చెప్పిన డేట్లో టక్కిమని కొట్టేశారు, వీసా స్టాంపింగ్ కూడా అయిపోయింది. అదేవిధంగా తను ఒక మంచి రోజు చూసి అడగండి, ఒక 3-4 మంత్స్ కోర్స్ రాయండి అని చెప్పేసి అతను రాశాడు. తర్వాత నేను ఒక టైం అనేది చెప్పాను. ఆ రోజు బ్రహ్మముహూర్తం మొన్న రీసెంట్గా వెళ్ళిపోయింది. అది తర్వాత 5వ తారీఖు 11వ నెల 2014లో మనకు మంచి బ్రహ్మముహూర్తం. ఆ రోజు తనకి మీరు వెళ్ళి అడగండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది, ఒకసారి వెళ్ళి అడిగితే నేను ఆలోచిస్తానని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అనడం జరిగింది. తను అనడంతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నేను ఆలోచిస్తానంటే ఆయన మనసులో ఏదో ఒక మిరాకల్ జరిగింది, అంటే ఈ అబ్బాయికి ఇచ్చే ఆస్తి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అనుకున్నట్టుంది. తర్వాత హ్యాపీగా ఇంతవరకు అయితే ఇంకా పంపకాలు జరగలేదమ్మా. ఒక మాట అన్నాడట, ఆ మాటను తీసుకొచ్చి నాకు చెప్పడం జరిగింది. నేను చూస్తాను, నేను ఆలోచించి నీకు వచ్చేది నేను ఇస్తాను అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. చాలా సంతోషం. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్వార్థంతో ఎప్పుడు ఉండద్దు. తల్లి మన కన్న తండ్రి కాబట్టి అతను మనకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దానికి సంబంధం లేదమ్మా. కాబట్టి మనం అతని మీద చూపించే జాలి అనేది అంత నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అతనికి ఈరోజు మంచి సక్సెస్ అనేది ఉంటుంది. నేను ఇచ్చే కరెక్షన్ చక్కగా ఉన్నప్పటికీ మీ మనసులో కూడా నిర్మలంగా మంచి ఏ స్వార్థం లేకుండా కూడా కోర్సు రాస్తే కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. స్వార్థంతో కనుక కోర్సు రాస్తే మాత్రం అనేక రకమైన సమస్యలు వచ్చడానికి ఇక్కడ
వీలుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి, నిస్వార్థంగా పనిచేయండి, అందరిని మేలుకోరండి, మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, పురాణాలు చెప్పిన మాటలు. ఇవన్నీ కూడా మీరు అవలంబించవలసిందిగా నేను అందరికీ చెప్తున్నానమ్మా. ఓకే, తప్పకుండానండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి. వారి పేరు? రఘుబాబు అండి. రఘుబాబు అండి? రవిబాబు. రవి బాబు అండి? అవునండి. ఓకే, రవి బాబు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/7/1989 అండి. 4/7/1989. అందరూ ఏమని పిలుస్తుంటారు? అంటే ఇక్కడ అందరూ ఏంటంటే ఇంట్లో ఏమో రఘుబాబు అని పెట్టారు, కాబట్టి వాళ్ళ తాత ఏమో హరిబాబు అనే స్కూల్లో పెట్టారండి. స్కూల్లో ఏమని పిలుస్తుంటారు? హరిబాబు. హరిబాబు. ఎక్కువగా ఏ పేరుతో పిలిపించుకుంటూ ఉంటారు ఆయన? ఫ్యామిలీ పరంగా అంతా రవి అండి. ఫ్యామిలీ పరంగా రవి, బయట అందరూ హరిబాబు అని పిలుస్తుంటారు. సమస్య ఏంటో చెప్పండి. స్కూల్ పరంగా తప్పించి ఉన్నదంతా రవి అని పిలుస్తారండి. ఓకేనండి, చెప్పండి సమస్య ఏంటో. అదే తనకి ఎప్పుడు సెటిల్ అవ్వడం ఏంటి, లైఫ్ లో సెటిల్మెంట్ గురించి. సరే ఎంత ప్రయత్నించినా సరే ఏం విలువ లేకుండా పోతుంది, ఏం రావట్లేదు. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. రామకృష్ణ గారితో మాట్లాడండి, వివరాలు చెప్తారు. ఓకేనండి. రవి బాబు, RAVA, రవి BABU బాబు, 21 నంబర్ ఉందమ్మా. ఈ 21 నంబర్ కూడా మీకు అంత మంచి నెంబర్ కాదు. 1 సూర్యుడు, 2 చంద్రుడు. ఒక పొద్దులో 2 చూడలేము, సూర్యుని చంద్రుడిని చూడలేము. కాబట్టి తన విషయంలో కూడా అదే ఛాన్సు. కొన్ని రోజులు బాగుండడం, కొన్ని రోజులు బాగుండకపోవడం, ఏదైనా ఒక సమస్యలు వెంటాడుతూ ఉండడం, ఇటువంటి నంబర్కున్న ప్రాముఖ్యత అది. కాబట్టి రవి బాబు అనే పేరులో ఇక్కడ కూల్ మెంటాలిటీ, చంద్రుడు అధిపతి గ్రహంగా ఉన్నాడు, గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అదేవిధంగా రాహు కూడా మంచి గ్రహంగా ఉన్నాడు. ఇతనికి మాత్రం కుజుడు నీచంలో ఉన్నాడు. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్, అంటే మా మ్యారేజ్ అయినాక భార్యాభర్తల మధ్య అండర్స్టాండ్మెంట్ లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఇక్కడ కనపడుతుంది. అదేవిధంగా తను ఏ పని చేసినా కూడా కొంచెం అయినట్టే మళ్ళీ దగ్గరకు వచ్చి దూరం పోవడం, ఈ విధంగా రకరకాలుగా జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ పేరుకు 100% మనకు సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే జస్ట్ ఒక 5 మాత్రమే చేస్తాడు. బుధకారకుడు మాత్రమే సమర్థవంతంగా నీచంలో ఉన్న కుజునికి సమర్థవంతంగా తిప్పికొట్టే నంబర్ ఒక్కటేనండి, 5 నంబర్. ఆ 5 నంబర్ అనేది చాలా చక్కటి నంబర్. అది RAVII, రవి BBABH బాబ్, రవి బాబ్ అని చెప్పేసి డైలీ 23 టైమ్స్ రాసుకోండి, 23 డేస్ రాసుకోండి. మధ్యలో 5 డేస్ బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ రిపీట్ కోర్స్ చేయండి. జస్ట్ ఒక 5 కోర్సెస్లోనే మీకు అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేది తీరిపోతాయి. అదేవిధంగా లక్కీ నెంబర్ వచ్చేసి 5. అదేవిధంగా 5, 14, 23 లక్కీ డేట్స్గా చెప్పుకోవచ్చు. డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కుగా చెప్పుకోవచ్చు అమ్మా. అదేవిధంగా లక్కీ కలర్ వచ్చేసి వైట్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, యాష్ గ్రే కలర్, ఇవన్నీ కూడా లక్కీ కలర్స్గా చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే అండి, రామకృష్ణ గారు, మరి మీరు అందించే సర్వీసెస్ గురించి, పర్యటనల గురించి, అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి, నేరుగా కలవలేని వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నారు? ఓకే, తప్పకుండా అమ్మా. మేము కొన్ని నంబర్స్ను డిస్ప్లే చేస్తున్నాము. అయినప్పటికీ కొందరికి అపాయింట్మెంట్ కావాలంటే ఈ నంబర్ను మీరు నోట్ చేసుకోవచ్చమ్మా. 8852 0010, 8852 0034, 8852 0036, 8852 0037, 8852 0040, 888 తర్వాత 52 00040, తర్వాత 040 ల్యాండ్ నెంబర్ అమ్మా. 040 6050 8833కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకొక నెంబర్ అమ్మా 800 80 23 858. ఈ నెంబర్కి కాల్ చేసి మెయిన్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా మేము పోస్టల్ కాల్స్ ఇస్తున్నాము. చాలామందికి చెప్తున్నామా, పోస్టల్స్లో అనేక రకమైన సమస్యల నుండి బయటపడే విధంగా వాళ్ళు ఎక్కడున్నా అప్పటికి నేను వాళ్ళతో చర్చించి వాళ్ళకు చాలామంది అమ్మ దాదాపుగా ఒక టైంకి వస్తున్న వరకు ఇంకొక టైంకు రావడం లేదు, ఏదో ఒక కారణాలతో రానివ్వట్లేదు. ఎందుకంటే ఆ విధి కూడా వాళ్ళను నా దగ్గరికి రావాలంటే ఇప్పటికి వచ్చిన క్లయింట్స్ మేము 3 నెలల నుండి అనుకుంటున్నాం, 4 నెలల నుండి అనుకుంటున్నాం, మేము ఎప్పుడు కూడా వద్దామనుకునే టైంకే మాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అసలు ఎందుకు అని కూడా వాళ్ళకు అనిపిస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు మొబైల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని, మీరు అది చిన్న పని అమ్మా, మొబైల్లో అపాయింట్మెంట్ తీసుకొని మీరు కరెక్షన్ చేసుకోవడం చాలా చిన్న పని. మీరు నా దగ్గరికి రానవసరం లేదు. ఒకవేళ మొబైల్ అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ తీసుకున్నవారు మళ్ళీ ఎప్పుడైనా వీలు పడ్డప్పుడు కూడా నేను చూసే కాడికి వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అది కూడా మనకి ఇక్కడ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అని కూడా నేను కోరుతున్నానమ్మా. ఓకే, మరి విన్నారు కదా రామకృష్ణ
రామకృష్ణహాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి. వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి. ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ లక్కీ నెంబర్స్గా సెట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్, పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. యూట్యూబ్ సెర్చ్లో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ అని టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు న్యూమరాలజీ ఆవశ్యకత గురించి వివరంగా చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ప్రతి సమస్యకు పరిష్కారం సాధ్యమే. అదే లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ. రామకృష్ణహాన్, న్యూమరాలజిస్ట్, 8-966/27, రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మ సంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 88520010, 88520014, 88520034, 88520036, 88520040, 88520060.